భారీ బ్లాక్ బస్టర్ హిట్ జీవితాన్ని మార్చేస్తుందని చాలా మంది దర్శకుల విషయంలో ఇప్పటికే ప్రూవ్ అయింది. అయితే హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మకు కూడా అదే హిట్ వచ్చింది. ఏ రేంజ్ లో ఈ సినిమా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. పెద్ద సినిమాలు సైతం హనుమాన్ సినిమా రేంజ్ లో కలెక్షన్లను సాధించడం అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేసింది. తాజాగా ప్రశాంత్ వర్మ ఒక వీడియోను చూసి ఎమోషనల్ అయ్యారు. ప్రశాంత్ వర్మ చదివిన స్కూల్ కి చెందిన విద్యార్థులు హనుమాన్ అనే పేరు వచ్చేలా విద్యార్థులు గ్రౌండ్ లో కూర్చున్నారు. హనుమాన్ మూవీ 330 కోట్ల రూపాయల రేంజ్ లో షేర్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు. బాల్యంలో ప్రశాంత్ వర్మ సరస్వతి శిశు మందిర్ విద్యాలయంలో చదువుకున్నాడు. హనుమాన్ రిలీజ్ కు ముందు రోజు పాలకొల్లు శ్రీ సరస్వతి విద్యా మందిర్ నుంచి ఈ వీడియో వచ్చిందని ఆయన స్పష్టం చేశాడు. ఆ వీడియో చూసిన సమయంలో తాను చాలా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారని అందరికీ తెలియజేశారు. అప్పటి వీడియోను ఇప్పుడు షేర్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నాడు. పాలకొల్లు సరస్వతి విద్యా మందిర్ విద్యార్థులు టీచర్లు ప్రశాంత్ వర్మకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ఈ వీడియోను పంపించారట. ఊహించని సర్ప్రైజ్ కావడంతో ప్రశాంత్ వర్మ ఎమోషనల్ అయిపోయాడు. అయితే ప్రశాంత్ వర్మ చాలా రోజుల క్రితమే ఈ వీడియోను పంచుకుని ఉంటే బాగుండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంత్ వర్మ క్రేజ్ రెమ్యునరేషన్ పరంగా టాప్ లో ఉండగా జై హనుమాన్ 2026 ఇయర్ లో విడుదలవుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే హనుమాన్ సక్సెస్ తో ప్రశాంత్ వర్మ ఆలోచనలు మారిపోయాయని కామెంట్లు పెడుతున్నారు. ప్రశాంత్ వర్మ కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ప్రశాంత్ వర్మ షేర్ చేసిన ఈ వీడియోకు రికార్డ్ స్థాయిలో లైక్స్ వస్తున్నాయి.